ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీతో విజ్ఞప్తి అధ్యక్ష. ఇప్పుడు సమయం 2:16 అవుతోంది అధ్యక్ష. మాకు తెలుసు అధ్యక్ష, ఇక్కడ బిల్లు పాస్ అవ్వాలి, తర్వాత ప్రభుత్వం కూడా కౌన్సిల్కి వెళ్ళాలి. కౌన్సిల్లో కూడా కొంతమంది సభ్యులు రిటైర్ అవుతున్నారు కాబట్టి అక్కడ కూడా వారు పాస్ చేసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. మాకు అవగాహన ఉంది అధ్యక్ష. తమరితో ప్రార్థన, దయచేసి అంతరాయాలు లేకుండా మంత్రుల వైపు నుంచి కానీ లేదా సభ్యుల వైపు నుంచి కానీ దయచేసి మాకు సహకరించాల్సిందిగా మీతో ప్రార్థన అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి 56 నుంచి కొనసాగుతూ వస్తుంది అధ్యక్ష. చివరగా 2001 సంవత్సరంలో ఆనాడు అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది అధ్యక్ష. తర్వాత ఆ ఏర్పడ్డ 3 రాష్ట్రాలు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఈ 3 కూడా ఈ 2.5 దశాబ్దాలలో ఇంకా కూడా బాలారిష్టాలు అధిగమించలేదు అధ్యక్ష. ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ గోయింగ్ త్రూ టీదింగ్ పెయిన్స్. మొన్ననే సెక్రటేరియట్ కట్టుకున్నారు, మొన్ననే అసెంబ్లీ కట్టుకున్నారు, ఇంకా కూడా బాలారిష్టాల్లో ఉన్నారు అధ్యక్ష. కానీ ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకొని పోయిన మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, we can proudly say, all of us, cutting across party lines, Telangana is the most successful startup state of independent India, sir. 76 ఏళ్ల భారతదేశ స్వతంత్రానంతరం ఏర్పడ్డ రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం అనేది నిజంగా కూడా మనందరికీ గర్వకారణం అధ్యక్ష. అధ్యక్ష, గత 10 ఏళ్లలో అభివృద్ధి పదంలో మెరుపు వేగాన్ని, సంక్షేమ సంస్కరణల విషయంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించి మరి తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టింది మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం. పరిపాలనలో కొత్త ఒరవడిని, ప్రణాళికల రూపకల్పనలో ఒక సరికొత్త పందాను అనుసరించడం వల్లనే తెలంగాణ ముఖ చిత్రం మారింది. తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రం కూడా బాగుపడ్డది అధ్యక్ష. నేనేదో ఊరికే చెప్పడం లేదు సార్. 2014 నుంచి 22 వరకు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంటే, రాష్ట్రాల యొక్క స్వయం సమృద్ధి, వాటి యొక్క ఆదాయాలు తీసుకుంటే భారతదేశం మొత్తంలోనే 17.57%తో అగ్రభాగాన నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష. అది కూడా నేను తమరి ద్వారా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా లక్ష్యం ఒకటే అధ్యక్ష, మా పార్టీ లక్ష్యం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు పోరాటాలు చేసిన వాళ్ళం, తెలంగాణ కోసం అందరినీ ఐక్యం చేసి ముందుకు పోయిన వాళ్ళం అధ్యక్ష. తెలంగాణకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, మేము ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు, కానీ తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పం తప్ప వేరేది కాదు అధ్యక్ష. అధ్యక్ష, పదవులు శాశ్వతం కాదు అధ్యక్ష. మాకు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దని. అట్లే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎందుకంటే 2004 నుంచి 14 దాకా వారు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. 14 నుంచి 23 దాకా మేము అక్కడున్నాం, వారు ఇక్కడున్నారు. ఇవన్నీ మారుతూ ఉంటాయి అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, జనరల్గా రాష్ట్రాలు ఎప్పుడైనా కూడా బడ్జెట్లు ఎప్పుడు పెడతాయి అధ్యక్ష? కేంద్రం పెట్టిన బడ్జెట్ చూసుకున్న తర్వాత, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఏం పెట్టినారు, ఏం కేటాయింపులు చేసినారు, ఏ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించారు, దాని అనుగుణంగా మనకు వచ్చే వాటా ఎంత, మనకు రాష్ట్రానికి వచ్చేది ఎంత అని చెప్పి వారి ప్రాధాన్యత క్రమం అర్థం చేసుకున్న తర్వాత జనరల్గా రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెడతాయి అధ్యక్ష. కానీ నాకు కొద్దిగా ఈ బడ్జెట్ స్పీచ్ చూస్తే, డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ చూస్తే ఒక్కటి ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కేంద్ర బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి, కొంత విస్మయానికి కూడా మాకు గురి చేసింది అధ్యక్ష. చెప్పింటే బాగుండేది. తెలంగాణకు జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా 11 ఏళ్లుగా మనను దగా చేస్తుంది, ఈ విషయం కూడా గట్టిగా చెప్పినంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి వచ్చేది, బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, ఒకనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక మాట అన్నారు, కేంద్రం మిథ్య అన్నారు అధ్యక్ష. అంటే వారి భావన ఒకటే అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అధ్యక్ష, రాష్ట్రాలు లేకపోతే, సమాఖ్య లేకపోతే కేంద్రం లేదు. ఆ ఉద్దేశంతోనే వారు చెప్పింది కూడా కేంద్రం మిథ్య. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులు, ఇవన్నిటి సమాహారమే కేంద్ర బడ్జెట్ అధ్యక్ష. కానీ ఇవాళ నిజంగా కూడా ఎన్టీ రామారావు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే కేంద్రం నిజంగా కూడా మనకు తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం మిథ్య అని అనిపిస్తూ ఉన్నది. వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు అధ్యక్ష. మాట్లాడితే డబుల్ ఇంజన్ అంటారు అధ్యక్ష. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది అధ్యక్ష? అసలు డబుల్ ఇంజన్ అంటే
అంటే మీ రాష్ట్రంలో కూడా పొలిటికల్గా మీరు మాతో అలైన్ అయితేనే, మీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా మేము చెప్పినట్టు ఇంటేనే, మా పార్టీ ఉంటేనే మేము మీకు పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం? ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్? అంటే ఇంత దుర్మార్గంగా డైరెక్ట్గా కేంద్రంలో ఉన్న పెద్దలే డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటే దాని గురించి మనం మాట మాత్రంగానన్నా నిరసన చెప్పకపోతే, ప్రజలకు తెలియజెప్పకపోతే ఇది సరికాదు అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం మీరు మాకు ఓట్లు వేస్తేనే పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం అని చెప్పినట్టే అధ్యక్ష, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం ఇది. కాబట్టి దిస్ ఇస్ యాంటీ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పక తప్పదు. అధ్యక్ష, మన కేంద్ర బడ్జెట్ పెట్టారు February 1 నాడు. నిజంగా చాలామంది చూసి ఆశ్చర్యపోయినారు. అందులో తెలంగాణ అన్న పదం కూడా వినబడలేదు ఎక్కడ కూడా. అందరూ చాలామంది మిత్రులు అన్నారు అధ్యక్ష చూడంగానే, ఢిల్లీ బీహార్ బడ్జెట్ ఇది, ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రాష్ట్రాల కోసమే పెట్టినట్టుగా ఉన్నది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలామంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను పెద్దలు డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఒక మహాకవి అన్నారు. అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా మనకు వినదు అధ్యక్ష, మనతో మాట్లాడదు, మనం అడిగినవి కూడా చేయదు. అడగందే అమ్మ కూడా బోవ పెట్టదంటారు అధ్యక్ష. అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే, పోరాడాల్సిందే. దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారికి, ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అప్పుడప్పుడు అంటారు అధ్యక్ష, సఖ్యతగా ఉండాలి, సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. మేము కూడా చేసినాం సార్. 2014 నుంచి 2020 సంవత్సరం దాకా 6 సంవత్సరాల పాటు సఖ్యతతో ఉండి సాధించుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం. ఆనాడు మేము కూడా మిషన్ భగీరథ అని ప్రారంభోత్సవం పెట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం చేసి పెద్దలు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్లో మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మరీ ఆహ్వానించి సఖ్యతతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే 6 సంవత్సరాల పాటు పిలిచి ఆహ్వానించాం అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, ఏం జరిగింది, ఏం ఒరిగింది తెలంగాణ కేంద్రం నుంచి? దేశానికే దారి చూపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కేంద్రం మాత్రం చిల్లి గవ్వ కూడా మనకు విధిల్చలేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, పన్నుల రూపంలో రూపాయి ఇక్కడి నుంచి పోతుంటే మనకు తిరిగి 42 పైసలే వస్తున్నదని. అది వాస్తవం అధ్యక్ష, రావడం లేదు. మనం ఇస్తున్నది ఎక్కువ, వారు తిరిగి ఇస్తున్నది తక్కువ. కాపీ కొట్టిన అధ్యక్ష మన పథకాలు ఎన్నో. ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా తెలంగాణ పెట్టిన పథకాలు, రైతు బంధు అనే పథకం దేశంలో ఎక్కడ పెట్టలేదు అధ్యక్ష ఎవరు 75 ఏళ్లలో. మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో మనం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత 2 ఏళ్ల తర్వాత దాన్ని కాపీ కొట్టి కేంద్రంలో PM కిసాన్ అనే ప్రోగ్రాం పెట్టారు. మిషన్ కాకతీయ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పథకం తీసుకొచ్చారు. మిషన్ భగీరథ అని మనం ఇక్కడ పెడితే హర్ ఘర్ జల్ అని తర్వాత వాళ్ళు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత TS ఐపాస్ అని మనం ఇక్కడ తెస్తే సింగిల్ విండో అని దాన్ని కాపీ కొట్టి అక్కడ తెచ్చుకున్నారు. అభ్యంతరం ఏం లేదు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ సార్. తప్పకుండా మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టే వాళ్ళకు కూడా నచ్చి అనుకరించారు అనుకోవచ్చు అధ్యక్ష. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవన్నీ అనుకరిస్తారు, మన బాటలో నడుస్తారు, మన డబ్బులు పన్నుల రూపంలో తీసుకుంటారు, కానీ తిరిగి మాత్రం మనకేమీ రాదు అధ్యక్ష. వస్తారు అధ్యక్ష కేంద్ర మంత్రులు దండయాత్రకు వస్తారు, వచ్చినప్పుడు మాత్రం నిజంగా అధ్యక్ష వాళ్ళ పర్యటనలకైనా ఖర్చులు ఇచ్చినా ఇక్కడ 2-3 ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి అధ్యక్ష. గంతమంది వస్తారు వచ్చినప్పుడు మాత్రం. వాస్తవం అధ్యక్ష ఇది. నిజంగా చెప్పాలి అంటే అధ్యక్ష, వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ఇండియాస్ ఎకానమీ. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు 19% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు 36% GDP కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని. ఎస్, అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్. ముందుగా భారతీయులం, భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ 5లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన జనాభా ఎంత అధ్యక్ష భారతదేశంలో? హార్డ్లీ 2.8%. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష? 5.1% టు GDP ఆఫ్ ఇండియా. మనందరికీ గర్వకారణం అధ్యక్ష. వీఆర్ ఎ బాక్సర్. 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష. వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ టుడే. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ ఇట్ అధ్యక్ష. అధ్యక్ష, నేను మిత్రుల ప్రసంగాలు, నేను ఈ సమావేశంలో ఈ సెషన్స్లో నేను మాట్లాడలేదు అధ్యక్ష, మొదటిసారి మాట్లాడుతున్నాను.
వింటా ఉన్నా అధ్యక్ష మన వాళ్ళందరి ప్రసంగాలు. మన వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం సార్ నేనేమంటా సార్, పురావస్తు పరిశోధక శాఖ అని ఒకటి ఉంటుంది సార్, ఆర్కియలాజికల్ సర్వే అని. అట్లాగే మన వాళ్ళు కూడా ఏదైనా స్టేట్ ఆర్కియలాజికల్ సొసైటీ ఏమైనా పెట్టిన తవ్వుతూనే ఉన్నారు గత ప్రభుత్వం. అధ్యక్ష ఓకే, 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపాం కాబట్టి తప్పకుండా వారు అన్నా వింటున్నాం సార్. నేనేం అంటలేను అధ్యక్ష. గత ప్రభుత్వాలు అని మాట్లాడారు, సరే ఓకే అధ్యక్ష, మాట్లాడండి, విమర్శ చేయొచ్చు, తప్పు కాదు. కానీ గత ప్రభుత్వం అని చెప్పి ఒంటికాల మీద లేసే మీరు ఎందుకు మరి కేంద్రం మీద ఒక్క మాట మాట్లాడలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బడ్జెట్కి అన్యాయం చేసినా ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరు? ఇది కూడా చెప్పాలి కదా అధ్యక్ష. వాస్తవం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధ్యక్ష పైన కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర అనే ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తుంది అధ్యక్ష, కింద పోలవరం ఆంధ్రప్రదేశ్కి, పక్కన మధ్యప్రదేశ్లో కెన్ బెత్వా ప్రాజెక్టు జాతీయ హోదా. అధ్యక్ష వాళ్ళందరికీ ఇచ్చినందుకు మనకేమి ఈర్ష లేదు, అసూయ లేదు, బాధ లేదు, కోపం లేదు. కానీ తెలంగాణకు కూడా ఇవ్వాలి కదా అధ్యక్ష. జాతి నిర్మాణానికి బ్రహ్మాండంగా సహకరిస్తున్నప్పుడు, జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నప్పుడు మన కాళేశ్వరానికో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోతే నిరసన చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా అధ్యక్ష? హైదరాబాద్కు మనం ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టుకున్నాం అధ్యక్ష, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని. అది కూడా చూసి ఓర్వలేదు అధ్యక్ష. మనం పెట్టిన 6 నెలల లోపలనే గుజరాత్లో గిఫ్ట్ సిటీలో వాళ్ళొక పోటీ సంస్థ తెచ్చి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో 100 కోట్లు పెట్టి అక్కడ పెట్టారు అధ్యక్ష పోటీ సంస్థ. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించారు అధ్యక్ష. తెలంగాణ పుట్టుకని ప్రశ్నించడమే కాకుండా 6 దశాబ్దాల ఆకాంక్షను అగౌరవపరచడమే కాకుండా వాస్తవాలు చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదు అధ్యక్ష కేంద్రం. అది మాత్రమే కాదు, దారుణమైన మాట, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అనే మాట స్వయంగా ప్రధాని గారు అనవచ్చు అధ్యక్ష. ఇట్లా అవమానాల పరంపర ఒకవైపు. ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఖమ్మం నుంచి ఉన్నారు అధ్యక్ష. వారి జిల్లా 7 మండలాలు ఒక్క పెన్నుపోటుతో ఆర్డినెన్స్తో లోవర్ సీలేరు విద్యుత్ కేంద్రం, మా వ్యవసాయ మంత్రి గారు కూడా అదే జిల్లా అధ్యక్ష, ఒక్క పెన్నుపోటుతో అప్రజాస్వామికంగా 7 మండలాలు లోవర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని పోయింది కేంద్రం కాదా అధ్యక్ష? అది మాత్రమే కాదు, మరి నిజామాబాద్ జిల్లాకు ఊరించి పసుపు బోర్డుని ఇచ్చారు అధ్యక్ష మొన్న. మరి ఆ పసుపు బోర్డు ఇప్పుడు మొన్న పెట్టినారు కానీ కేంద్ర బడ్జెట్లో ₹1 లేదు దానికి. ఒకవైపు ఏమో పసుపు ధర రావడం లేదు, మద్దతు ధర అని రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి అధ్యక్ష. మరి మాట్లాడద్దు అధ్యక్ష వాళ్ళు పసుపు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి? అధ్యక్ష బయ్యారం ఉక్కు కర్మాగారం మాటిచ్చారు పునర్విభజన చట్టంలో, కానీ పెట్టరు అధ్యక్ష. మేము అడిగినాం 10 ఏళ్లలో 10 సార్లు 20 సార్లు అడిగినాం, పెట్టలేదు. ఈసారి కూడా మరి మీరు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా కలిసినా వారు సహకరిస్తలేరు అధ్యక్ష. ఇక్కడ బయ్యారం గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఒక కేంద్ర మంత్రి గారు మాట్లాడతారు అధ్యక్ష, నేను వారి పేరు తీసుకొని బాగుండదు, మాట్లాడుకుంటూ అంటారు ఆయన బయ్యారంలో అక్కడ ఐరన్ ఓర్ క్వాలిటీ లేదు పెట్టలేమంటారు అధ్యక్ష. ఎగ్జాక్ట్గా బయ్యారం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లోని బైలదిల్లా గన్లు ఉన్నాయి అధ్యక్ష, ఇనుము గన్లు ఉన్నాయి. ఇవాళ బైలదిల్లాలోని ఇనుము గన్ల నుంచి 550 కిలోమీటర్ల దూరం అవతల ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అక్కడికి వెళ్ళి ఇనుము పోతుంది సార్. అట్లే ఈరోజు నేషనల్ హైవే వేస్తున్నారు, అక్కడ నుంచి ముంద్రా పోర్టు తీసుకుపోతారట గుజరాత్కి, 1800 కిలోమీటర్ల అవతలకి, ఏది బయలుదిల్లాకి వెళ్ళి తీసుకుపోతారట. కానీ 180 కిలోమీటర్ల ఇవతలు ఉన్న 160 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న బయ్యారంలో మాత్రం స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఇనుము మంచిగా లేదు, అక్కడ క్వాలిటీ లేదు అని మాట్లాడతారు అధ్యక్ష. మరి దీన్ని అడగొద్దా? మనం ప్రపోజ్ పెట్టినాం, గతంలో ప్రపోజల్ పెట్టినాం, శ్రీధర్ బాబు గారు కూడా తెలవాలేదు. స్లరీ పైప్ లైన్ వేసుకుందాం, కావాలంటే రైల్వే లైన్ వేద్దాం, మేము సగం పెడతాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మీరు సగం పెట్టండి, కానీ స్టీల్ ప్లాంట్ అయితే పెట్టండి, గిరిజన బిడ్డలు ఉండే ప్రాంతం అని చెప్పి కూడా మేము అడిగాం, కానీ పెట్టలేదు. మరి దాని గురించి మాట్లాడొద్దా అధ్యక్ష? ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, వీళ్ళు రాగానే రద్దు చేశారు, అడగొద్దా? ఐటీఐఆర్ టార్గెట్లు మనం దాటినాం ఆల్రెడీ. శ్రీధర్ బాబు గారు 2041లో ఏ టార్గెట్స్ అయితే ఐటీఐఆర్లో రీచ్ అవ్వాలనుకున్నామో మనం 2022లోనే రీచ్ అయిపోయినాం, దాటినాం. దాట్ ఈస్ తెలంగాణ, సొంతంగానే సాధించుకున్నాం. కానీ అడగాలి కదా, అడగకపోతే అమ్మ కూడా పెట్టదు కదా. కేంద్ర ప్రభుత్వం 48,21,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో మనకు ఒక్క ప్రత్యేక పథకం రాకపోతే, మనకు శటగోపం పెడితే మాట్లాడకపోతే ఎట్లా అధ్యక్ష? ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వలే. హైదరాబాద్ నాగ్పూర్ కానీ, హైదరాబాద్ బాంబే కానీ, హైదరాబాద్ బెంగళూరు కానీ, హైదరాబాద్ చెన్నై కానీ, హైదరాబాద్ విజయవాడ కానీ ఒకటి రాలే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అధ్యక్ష చేనేత మీద జీఎస్టీ వేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మరి అడగొద్దాం మనం చేనేతల గురించి? ఒక్క మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి ఉన్నారు ఇవాళ మా కరీంనగర్ పార్లమెంట్ నుంచి, కానీ సిరిసిల్ల లాంటి పవర్ లూమ్ క్లస్టర్కి ఒకటి ఇవ్వమని చెప్పి 10 ఏళ్ల నుంచి అడిగినా ఇప్పటివరకు కూడా కనీసం కన్సిడర్ చేయట్లేదు అధ్యక్ష.
అట్లే కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లు రావు. ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష, కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మా సబితా గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కాదు 20 సార్లు పోయాం అధ్యక్ష. ఒక ఐఐఎం ఇవ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది, అది పోయింది, మాకు ఇవ్వండి అని అడిగినాం. ఐసర్ ఇవ్వమని అడిగాం. అదే మాదిరిగా IIIT ఇవ్వండి, కరీంనగర్లో ఆల్మోస్ట్ అయిపోయిండే, ఇవ్వమని అడిగినాం. కానీ ఒక్కటి కూడా శాంక్షన్ చేయలే. ఉన్నత విద్యా స్థానాలు, ఉన్నత విద్యా కేంద్రాలు కాదు అధ్యక్ష, చివరికి కొత్త జిల్లాలు పెట్టుకుంటే చట్టం ప్రకారం నవోదయ పాఠశాలలు ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క మెడికల్ కాలేజ్, భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. మరి ఇవన్నీ అడగొద్దా అధ్యక్ష? అది మాత్రమే కాదు అధ్యక్ష, ఒక్క సైనిక్ స్కూల్ కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఒకవైపేమో మరి మన పన్నులు తీసుకుంటారు, ఇంకోవైపేమో వచ్చి మనని ఈ రకంగా అవమానించే పరిస్థితి. మెహర్బానీ చేసినట్టు మళ్ళీ మీదికెళ్ళి వచ్చి హమ్ ఏ దియే ఓ దియే అంటే అడగకపోతే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, నేను ఒక మాట ఈ కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తిరిగి మరి దాన్ని ఒక ప్రేరణ ఇవ్వడానికి, ఒక ఉద్దీపన ఇవ్వడానికి, ఒక ఫైనాన్షియల్ స్టిమ్యులస్ ఇవ్వడానికి 11,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ పెట్టారు అధ్యక్ష. సంతోషం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, వారు మన సోదరులే, తప్పకుండా వారు కూడా బాగుండాలని కోరుకుంటాం. స్టీల్ ప్లాంట్ వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు కూడా మేము కూడా అడిగినాం, తప్పకుండా వారికి సహకరించని అడిగినాం. విశాఖ ఉక్కును అమ్మొద్దన్నాం, ప్రైవేటైజ్ చేయొద్దన్నాం. కానీ వారికేమో 11,500 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు అధ్యక్ష. సంతోషం, ఇబ్బంది ఏం లేదు. అదే మరి ఆదిలాబాద్లో అమిత్ షా గారు స్వయంగా వచ్చి చెప్పారు అధ్యక్ష. అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, CCIని తిరిగి తెరిపిస్తాం, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి దానికి ₹1 పెట్టకపోతే అడగొద్దా అధ్యక్ష? ఆదిలాబాద్లో CCIనేమో తుక్కు కింద అమ్మేస్తారంట, బయ్యారం ఉక్కు మాత్రం ఉక్కు కాదంట. కానీ వైజాగ్లో ఈరోజు వాళ్లకు అక్కడ పార్లమెంట్ సీట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రం 11,500 కోట్లు ఇస్తే దాని గురించి మనం మాట్లాడకపోతే మన బడ్జెట్లో తప్పు అవుతుంది కదా అధ్యక్ష. అధ్యక్ష, సింగరేణి స్వయంగా డిప్యూటీ సీఎం గారే చూస్తున్నారు ఇప్పుడు, ఎనర్జీ డిపార్ట్మెంట్. సింగరేణి అధ్యక్ష, మనం అడిగినాం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అడిగింది, మీరు దయచేసి నామినేషన్ మీద బొగ్గు గనులు ఇవ్వండి సింగరేణికి. ఎట్లా అయితే మీరు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారో నామినేషన్ మీద, అట్లే మాకు కూడా ఇవ్వండి అని అడిగినాం. కానీ ఇవ్వరు అధ్యక్ష. గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయం అన్నట్టుగా ఇవ్వడం లేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష, మనం కనుక పట్టించుకోకపోతే సరే, మనం సింగరేణిలో 51% మనం, 49 వాళ్ళు, కానీ భవిష్యత్తులో డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పెట్టినా ఆశ్చర్యం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలు 24,000 కోట్లు కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 24 పైసలు ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే అంటున్నాం, మరి అడగాల్సింది అడగాలి. మా వాళ్ళు బీజేపీ మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్రహ్మాండంగా నిజామాబాద్లో, ఆదిలాబాద్లో గెలిచినారు అధ్యక్ష. దుబాయ్ పోయి ప్రచారం చేసినారు, అక్కడ గల్ఫ్ కార్మికులు, వలస కార్మికులు ఉంటే అక్కడ కూడా పోయినారు. మీకేదో చేస్తామన్నారు, గల్ఫ్ వాళ్ళని చూసుకుంటాం, పెద్దపీట చేస్తాం, బాగా చేస్తామన్నారు అధ్యక్ష. మరి ₹1 పెట్టలేదు కదా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం. మాట్లాడొద్దా? జహీరాబాద్ నిమ్స్కి మొండి చేయి, హైదరాబాద్ మెట్రోకు మొండి చేయి, వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో నిర్లక్ష్యం, విద్యుత్ బకాయిలు ఏవైతే ఆంధ్ర నుంచి రావాలనో వాటి విషయంలో మాట్లాడరు. మరి ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? 2 మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో, మన రాష్ట్రం నుంచి. ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరేమో అసహాయ మంత్రి. ఇద్దరు కూడా పట్టించుకోరు, మాట్లాడరు అధ్యక్ష. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష. తెలంగాణలో ఇంత పెద్ద డిఫెన్స్ ఈకోసిస్టమ్ ఉంది, కానీ ఒక్కరంటే ఒక్కరు కేంద్ర మంత్రులు మాట్లాడరు. మన డిఫెన్స్ కారిడారు బుందేల్ఖండ్కి తరలిపోతే ఇక్కడ ఇంత పెద్ద ఈకోసిస్టమ్ ఉండి ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి అవుతుంటే, తెలంగాణ ఏరోస్పేస్ రంగం, డిఫెన్స్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదిస్తుంటే ఈరోజు బుందేల్ఖండ్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష, మాట్లాడరు. అదే మాదిరిగా అధ్యక్ష, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆనాడు ఉదయ్ స్కీమ్లో చేరాలని చెప్పి మా మెడ మీద కత్తి పెట్టినా, FRBMలో అడిషనల్గా 0.5% ఇస్తాం, 30,000 కోట్లు 5 ఏళ్ల లోపల మీకు వస్తుంది తీసుకోండి అంటే కూడా మేము ఒప్పుకోలేదు. రైతుల విషయంలో రాజీ పడమని చెప్పినాం. అది మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైనా, వ్యవసాయ నల్ల చట్టాలైనా ఆ రోజు మేము ఒప్పుకోలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కూడా దయచేసి వ్యతిరేకిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు పెట్టే ఈ నిబంధనలు మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ఆయన చేసినన్ని యాగాలు ఎవరు కూడా చేసి ఉండరు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు. మరి పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలలతో నిర్మించిన
అపురూపమైన దేవాలయం, 1000 ఏళ్ల వైభవం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయం అధ్యక్ష. మరి దేశం కోసం ధర్మం కోసం అని రోజు చెప్పేటోళ్ళు అధ్యక్ష, మా వేములవాడ రాజన్న గుడికి రూపాయి తెచ్చిండ్రా అధ్యక్ష? మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయానికి రూపాయి ఇచ్చిండ్రా? భద్రాద్రి రాములవారి ఆలయానికి ఒక అర పైసా ఇచ్చిండ్రా? లేదా జోగులాంబ అమ్మవారికి 1 పైస ఇచ్చిండ్రా? కొండగట్ట అంజన్న ఆలయానికి 1 రూపాయి వచ్చిందా అధ్యక్ష? బాసర సరస్వతి ఆలయానికి 1 రూపాయి తెచ్చిండ్రా? కురుమూర్తి ఆలయానికి 1 పైసా ఇచ్చిండ్రా? అందుకే అంటున్న అధ్యక్ష, నేను అడగాలే, అడగకపోతే స్పందించరు. సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అద్భుతంగా మేమున్నప్పుడు నిర్వహించాం, మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా? మహాకుంభమేళాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2100 కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, 2100. అదే మరి మనకు ఒక 21 రూపాయలు కూడా ఇచ్చేందుకు మనసు లేదా? మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు? అందుకే అంటా ఉన్న అధ్యక్ష, అడగాలి. అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, 5 ట్రిలియన్ ఎకానమీ అని పిఎం అంటున్నారు, మరి మన సీఎం ఏమో 1 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. 1 ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష? భట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పినారు, డిప్యూటీ సీఎం గారు. $1 ట్రిలియన్ అంటే అధ్యక్ష ఇవాళటి ధరల్లో తీసుకుంటే 88 లక్షల కోట్ల అధ్యక్ష. ఇవాళ మన అసెంబ్లీ అంటున్నా, మన్నించాలి, మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం 16 లక్షల కోట్ల కాడున్నాం. గ్రోత్ రేట్ చెప్పారు, జిఎస్డిపి గ్రోత్ రేట్ 10.1% అని చెప్పారు బడ్జెట్ స్పీచ్లో. మరి అదే రేటు ఉంటుంది అనుకుంటే అధ్యక్ష, మరి ప్రస్తుత ధరల ప్రకారం అయితే 17 ఏళ్ళు, కానీ స్థిర ధరల ప్రకారం అయితే 35 ఏళ్ళు పడుతుంది అధ్యక్ష. కానీ భట్టి గారు చెప్పినప్పుడేమో 2030 కల్లా దీన్ని సాధిస్తాం, 1 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష, ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష, విధానాలు మాత్రం శూన్యం. కొటేషన్లు అధ్యక్ష, బడ్జెట్ స్పీచ్లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం, అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష. ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష, బడే బాయ్తో మాషా అల్లా అంటే ఛోటే బాయ్ సుబాన్ అల్లా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి ఈరోజు 2 బడ్జెట్లు చూస్తే. పిఎం ఏమో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, సీఎం ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇద్దరు ఇయ్యలే అధ్యక్ష. అధ్యక్ష, పిఎం ఏమో 2022 నాటికి అందరికి ఇండ్లు ఇస్తానన్నాడు అధ్యక్ష. సీఎం ఏమో పోయిన బడ్జెట్లో చెప్పింది అధ్యక్ష, జూన్లో 4.5 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష. అందులో మా దళిత సోదరులకు గిరిజన సోదరులకు 5 లక్షలు కాదు 6 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటే అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ చెప్పిండ్రు, 4.5 లక్షల ఇండ్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు, మళ్ళీ అదే మాట చెప్పిండ్రు. ఇంకా ఈసారి ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష తగ్గించి చెప్పిండ్రు. నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, 1 లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా మీరు చెప్పిందే అది, ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి 1 లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు. దయచేసి రీఅప్రోప్రియేట్ చేయండి, ఖచ్చితంగా 6 లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పిఎం వైబ్రెంట్ గుజరాత్ అన్నారు, సీఎం రైజింగ్ తెలంగాణ అంటున్నారు. పిఎం 125 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, సీఎం 1,58,000 కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిరు అధ్యక్ష. అధ్యక్ష, పిఎం ప్రతి ఖాతాలో 15 లక్షలు అన్నారు, సీఎం ఏమో ప్రతి ఖాతాలో 15,000 అన్నారు రైతులకి. ఇద్దరు వేయలే అధ్యక్ష. అధ్యక్ష, ఈస్ట్ మన్ కలర్ లో సినిమా మాత్రం బాగా చూపెట్టారు అధ్యక్ష, కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్తో ఇటు రాష్ట్ర బడ్జెట్తో ఒరిగింది మాత్రం 0 అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రంతో సఖ్యత అన్నారు, సత్సంబంధాలు అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి, రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు చెప్తారు, సత్యం వధ ధర్మం చెర, సత్యన్న వచనం శ్రేయ, సత్యం జ్ఞానం హితం భవేత్. అంటే సత్యమే మాట్లాడాలి, ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష. కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు, హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం మునుగుతాం అధ్యక్ష. ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేసే లోపల అబద్ధం అంతరిక్షాన్ని కూడా చుట్టొచ్చే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, అందుకే అధ్యక్ష అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని 1000 సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష, ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష.
ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష. మేము ఆనాడు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, విజయవాడలో దాచిపెట్టారు. ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లని? ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ? దాచిపెట్టారట. ప్రభుత్వం కొంటే కూడా గట్ల బదనాం చేయొచ్చా సార్? అధ్యక్ష ప్రగతి భవన్లో 100 రూములు. మినిస్టర్ గారు సార్ ఒక్క నిమిషం సార్, ఆయన బ్రేక్ ఇస్తా ఉన్నాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. కానీ వారు ల్యాండ్ క్రూజర్ రాబోయే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని, మాకే ఈ ల్యాండ్ క్రూజర్లు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష. ప్రజలేం ఆలోచన చేసిండ్రు? ఈరోజు ఏ వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్మల్ని కోరిండ్రు ఆ ల్యాండ్ క్రూజర్లో తిరగమని. ప్రజలు కోరిన వరకే తిరుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఏది చేసినా ప్రజలకు సంబంధించి వారు ఇచ్చిన తీర్పుతోనే మనం అందరం కూడా ఇక్కడ నడుస్తా ఉన్నాం. అది దృష్టిలో పెట్టుకొని మా కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, నేనేం అనలేదు అధ్యక్ష. తప్పకుండా యువర్ ఎలిజిబుల్ సార్. మీరు కూడా కష్టపడ్డారు, కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు. నేను వేరేం అనట్లేదు. కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారాలు చేయడం తప్పు అని చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష అట్లాగే ప్రగతి భవన్లో 100 రూమ్లు ఉన్నాయన్నారు అధ్యక్ష. 100 రూమ్లు. మరి ఇవాళ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు. ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్ అన్నా మీరే చెప్పాలి. ఎందుకంటే 100 రూమ్లను ప్రచారం చేసింది వారే. మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు అధ్యక్ష. కానీ మేము ఇచ్చిన ఉద్యోగాలకి ఇవాళ వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటాం, మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష. అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు 2014 నుంచి 24 వరకు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు. కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు. అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు. దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఆనాడు అప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక కొత్త సంసారంలో కదా ఒక కొత్త కుండలో ఈగజ్ వచ్చినట్టు ఆనాడు జూన్ 2, 2014 నాడు మేము పదవి బాధ్యతలు చేపట్టిన నాడు నిజానికి ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అంచనా లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి 9.5 ఏళ్ళు యావత్ దేశమే అబ్బురపడే విధంగా ఇవాళ ఒక నవనవోన్మేష తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట కుండబద్దలు కొట్టినట్టు ఒక్కొక్క తప్పదు అధ్యక్ష, చెప్పక తప్పదు అధ్యక్ష. 2023 డిసెంబర్ 3 నాడు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, వడ్డిచ్చిన విస్తర్ లాంటి స్వయం పోషక సస్యశ్యామల స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టినాం. అమోఘమైన ఆర్థిక సౌష్ఠవాన్ని సమకూర్చి చెప్తా తొందరపడక వినుండ్రి బ్రహ్మాండంగా అధ్యక్ష మరి సకల సౌకర్యాలతో అప్పజెప్పినాం అధ్యక్ష. నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు అధ్యక్ష. నేను ఐ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ రిపోర్ట్స్. స్పీకర్ గారు మీ దగ్గర పెడతాను. మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే చూసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష 9.5 ఏళ్ళు ఆనాడు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి సంక్షేమాన్ని ప్రగతిని జోడుగుర్రాల మాదిరిగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినాం అధ్యక్ష. 2 ముఖ్యమైన ఉపద్రవాలు, డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు, అదేవిధంగా కరోనా. ఇవి జనరల్గా ప్రభుత్వాలకు ఇట్లాంటి ఛాలెంజెస్ రావు, వచ్చినా కూడా వాటిని తట్టుకొని మరి బ్రహ్మాండంగా నడిపినాం అధ్యక్ష. అధ్యక్ష ఇది నాది కాదు అధ్యక్ష, నేను చెప్పేది మరి నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది అధ్యక్ష. నేను చూపెడతాను అధ్యక్ష. అధ్యక్ష ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళ అర్ధసత్యాలు అసత్యాల ప్రచారం మాత్రం మానడం లేదు అధ్యక్ష. అధ్యక్ష పోయిన సెషన్లో హరీష్ రావు గారు వివరంగా చెప్పారు. అప్పుల సంఖ్య ఎంత, అప్పుల పరిమాణం ఎంత అని వివరంగా చెప్పారు అధ్యక్ష. గత 10 ఏళ్ళు బట్టెన్న శ్రీధరన్న ఇద్దరు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ. ఆనాడు సిఎల్పి లీడర్గా, ఇక్కడ ఫ్లోర్ లీడర్గా బట్టి విక్రమార్క గారు ప్రతి అప్రాప్రియేషన్ బిల్లో మాట్లాడారు, ప్రతి బడ్జెట్ మీద మాట్లాడినారు. గవర్నర్ ప్రసంగం మీద మీరే మాట్లాడినారు లేదా శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు. ఇవాళ మీ చేతుల్లోనే పగ్గాలు ఉన్నాయి. ఆనాడు మీ దగ్గర సిఏజీ రిపోర్ట్లుండే, మొత్తం ఆర్బీఐ రిపోర్ట్లుండే, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మీరు చూసినారు. ఆ రోజు మరి మీరు ఇక్కడ లేనట్టు
ఇవాళనే కొత్తగా వచ్చినట్టు ఇవాళ మాట్లాడడం ఏదైతే ఉందో ఆనాడు లేని అప్పులనేవో ఇవ్వాలేదో ఉన్నట్టుగా చూపెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మాట్లాడితే బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు ఆర్థిక అరాచకత్వం అట అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష భట్టి గారిని, ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి మా గవర్నమెంట్లో 11 బడ్జెట్లు ప్రవేశపెట్టింది అధ్యక్ష అక్కడ కూర్చున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు. ఇవాళ మీ గవర్నమెంట్లో కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఆయనే. ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి వారే ఉన్నారు కదా అధ్యక్ష ఆనాడు, మళ్ళీ వారినే మీరు కొనసాగిస్తున్నారు ఈనాడు. ఆనాడు నిజంగానే తప్పులు జరిగిన మాట వాస్తవమే అయితే నేనైతే ఐ విష్ రామకృష్ణారావు ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దట్ హీల్ ఆల్సో బికమ్ చీఫ్ సెక్రటరీ. కానీ నేననేది ఏమంటే అధ్యక్ష ఆర్థిక అరాచకత్వం అని మాట్లాడి మరి వారిని అక్కడే కొనసాగిస్తున్నారు అంటే అయితే అదన్నా తప్పు లేదా ఇదన్నా తప్పు, ఏది తప్పు వారే చెప్పాలా అధ్యక్ష. 10 ఏళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను, లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఇది నాది కాదు అధ్యక్ష రిపోర్టు. ఇగో నిన్ననే మన అక్కడ కేంద్రంలో మనీష్ తివారీ గారని కేంద్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగారు అధ్యక్ష నిన్న కేంద్ర ప్రభుత్వం నిన్ననే మార్చి 24 నాడు వారికి రిప్లై వచ్చింది పార్లమెంట్లో. ఏమడిగినారు అధ్యక్ష, ఈ దేశంలో అప్పుల పరిస్థితి ఏంది, రాష్ట్రాల పరిస్థితి ఏందని అడిగినారు. కాంగ్రెస్ ఎంపీ గారు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి. ఆ 28 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉన్నది తెలంగాణ. డెట్ జిఎస్డిపి రేషియోలో 28 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉన్నది తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అప్పు యొక్క పరిమాణం 4,22,000 కోట్లని, అదేవిధంగా 26.2% డెట్ జిఎస్డిపి రేషియో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, మొదటిసారి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ డెట్ ఈజ్ నెవర్ సీన్ ఇన్ ఐసోలేషన్. డెట్ అనేది అప్పు అనేది దాన్ని ప్రత్యేకంగా ఒంటరిగా చూడడానికి వీలుండదు. నీ సంపద ఎంత, నీ పరిమాణం ఎంత, నీ రాష్ట్రం యొక్క జీడిపి సైజ్ ఎంత, దాని నిష్పత్తిలో అప్పు ఎంత, ఈ లెక్కనే చూస్తారు అధ్యక్ష. ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి కట్టే పతార ఉందా లేదా నీకు అప్పు అని చూసినాకనే అప్పిస్తారు అధ్యక్ష. అధ్యక్ష మన రేషియో 26.2. అదేవిధంగా ఒక్కసారి చూస్తే అధ్యక్ష వివిధ రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్ష 57%, పంజాబ్ మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ డెట్ జిఎస్డిపి రేషియో 46.6, హిమాచల్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ 45.2, వెస్ట్ బెంగాల్ 38, కేరళ 36.8, రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ 35.8, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 34.7, మన పక్కనే ఉన్న కర్ణాటక 26.5, మనం కర్ణాటక కంటే కింద 26.2తో ఉన్నాం అధ్యక్ష. అతి తక్కువ అప్పులున్న రాష్ట్రాన్ని పట్టుకొని జిఎస్డిపి పరిమాణంతో పోలిస్తే అప్పులు అని చెప్పి మీరన్నదే కాకుండా మీ వాళ్ళందరికీ చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఈ రకంగా తప్పుదోవ పట్టించడం కరెక్టా అధ్యక్ష? అది మాత్రమే కాదు అధ్యక్ష, వడ్డీలపై కూడా వక్రీకరణలు, అసలు ఎంత కడుతున్నాం, వడ్డీలు ఎంత కడుతున్నాం అని ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ప్రతిరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఐఎమ్ నాట్ కోటింగ్ మై ఓన్ రిపోర్ట్ అధ్యక్ష, ఐఎమ్ కోటింగ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ రిపోర్ట్, సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష. ఇది లేటెస్ట్ రిపోర్ట్. ఇందులోనే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, కాగ్ చెప్తున్నది, మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు అసలుకు గడుతున్నది 1,093 కోట్లు. నేను చెప్పేది 24-25 ఇయర్. ప్రతి నెల వడ్డీలు గడుతున్నది 1,662 కోట్లు. 2 కలిపితే అసలుకు వడ్డీకి 2 కలిపితే మొత్తం అయ్యేది 2,755 కోట్లు. 2,755 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, డిప్యూటీ సీఎం గారి నుంచి మొదలు పెడితే, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని మనమే బదనాం చేసుకునేటట్టు 6,500 కడుతున్నాం, 7,000 కడుతున్నాం, అప్పులు కట్టంగా ఏం మిగులుతలేదు అని వాళ్ళందరికీ నేర్పిస్తే ఇది కరెక్టే అధ్యక్ష? అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, దేశంలోనే బెస్ట్ డెట్ మెచ్యూరిటీ ప్రొఫైల్ ఉన్న రాష్ట్రం నాది కాదు అధ్యక్ష. ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024. I would like to refer Honorable Deputy Chief Minister to this. అధ్యక్ష RBI రిపోర్ట్ వెయిటెడ్ యావరేజ్ మెచ్యూరిటీ ఇండెక్స్ లో ఫస్ట్ బెస్ట్ స్టేట్ ఇన్ డెట్ మేనేజ్మెంట్ తెలంగాణ. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష. అధ్యక్ష మేము తెచ్చినవన్నీ కూడా తెలంగాణ దీర్ఘకాలిక రుణాలు, ఏవి కూడా షార్ట్ టర్మ్ లోన్స్ కావు, ఇమ్మీడియట్ రీపేమెంట్ ప్రెజర్స్ లేవు. మరి రుణ నిర్వహణలో నేను చెప్పడం కాదు, EPW అనే మ్యాగజైన్ ఉంటుంది అధ్యక్ష, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని. ఆ మ్యాగజైన్ చెప్తా ఉంది డెట్ మేనేజ్మెంట్ లో సెకండ్ బెస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఈస్ తెలంగాణ. అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పు చేసి మేము పప్పు కూడా తినలేదు అధ్యక్ష, అప్పు చేసి రాష్ట్రానికి సంపద క్రియేట్ చేశాం. ఇది నా రిపోర్ట్ కాదు, కాగ్ రిపోర్ట్.
కాగు వాళ్ళు బిర్యానీ మంచిగానే పెట్టిరు, తిన్నా, మధ్యాహ్నం తిన్నా. ఇప్పుడు అధ్యక్ష, స్పీకర్ గారు మంచి బిర్యానీ పెట్టారు, థ్యాంక్ యూ సార్. సార్, ఇది కాగ్ రిపోర్ట్ సార్. ఐ విల్ సెండ్ దిస్ టు ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏం చెప్పారు అధ్యక్ష ఇందులో? మొత్తం గత 6 ఏళ్ల లెక్క ఇచ్చినారు అధ్యక్ష. ఇందులో ఏం చెప్పారంటే మొత్తం తీసుకున్న అప్పుల్లో 87% అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష? అభివృద్ధి మీద పెట్టే పెట్టుబడి, భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను ఒక్క మాట చెప్తాను, ఒక్క నిమిషం వినండి, తొందరపడకండి, వినండి అధ్యక్ష. ఒకనాడు అధ్యక్ష, మా తండ్రి గారి టైంలో, మీ పెద్దవాళ్ళ టైంలో అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష థింకింగ్? ఒక పెద్ద మనిషి ఎవరన్నా ఒక జాబ్ ఎక్కితే, ఒక ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం ఎక్కితే ఏమనుకుంటుండే అధ్యక్ష? నేను రిటైర్ అయ్యే వరకు నా సొంత కొంప నాకు ఉండాలి, నా సొంత ఇంటికి నేను పోవాలి, అప్పటిదాకా అద్దె కొంపలు ఉన్నా ఆఖరికి మాత్రం పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, అందులో పోయి ఉండాలి అనుకుంటోళ్ళు అధ్యక్ష. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి అధ్యక్ష. ఈరోజు నా పిల్లల తరం, మీ పిల్లల తరానికి వస్తే అధ్యక్ష ఏం జరుగుతుంది అధ్యక్ష? ఈరోజు ఒక ఐటీ ఉద్యోగమో ప్రైవేట్ రంగమో గవర్నమెంట్ ఉద్యోగమో రాగానే చేస్తున్న మొదటి పని ఏంది అధ్యక్ష? వెంటనే ఫస్ట్ ఇల్లు కొంటారు, 3వ నెలలో 2వ నెలలో కారు కొంటారు. ఒకప్పుడేమో లాస్ట్ డ్రీమ్ అది, రిటైర్ అయ్యే నాటికి ఇల్లు ఉండాలి అందరూ. కానీ ఇవాళ మాత్రం ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లే కొంటున్నారు. ఏం మారింది అధ్యక్ష? ఏం మారింది అంటే ఆలోచన విధానం మారింది. ఏం మారింది అంటే ఇవాళ ఫైనాన్షియల్ ప్రూడెన్స్ పెరిగింది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి. అందుకే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మనం ఒకవేళ ప్రొడక్టివ్ సెక్టర్లో ఇప్పుడు నేను చెప్పినట్టు 87% కనుక లోన్ తీసుకున్నా అది భవిష్యత్తు మీద పెట్టుబడి పెడితే, భవిష్యత్తుకు అవసరపడే పనుల మీద పెట్టుబడి పెడితే అది పెట్టుబడి అయితే తప్ప డెట్ ఎట్లయితుంది? నువ్వు సంపదను పునరుత్పత్తి చేయగలిగితే ప్రొడక్టివ్ సెక్టర్లో పెడితే అది తప్పెట్లయితుంది అధ్యక్ష. నేను ఇవాళ కూడా గవర్నమెంట్ కూడా డెట్ తెస్తున్నది, నేను తప్పు పట్టట్లేదు. నేనేమంటున్నా, తెచ్చిన డెట్ని ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ పైసలు సృష్టించే దాని మీద ఇన్వెస్ట్ చేయండి. మేము తప్పు పట్టట్లేదు, మాకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అని బదనాం చేస్తలేను. మళ్ళీ ఒక్కొక్క రూపాయికి 4 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు తెచ్చే ఉపాయం చూడండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి అధ్యక్ష. మరి ఈరోజు మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మన రాష్ట్రాన్ని ఇవాళ 26.2 మన డెట్ జిఎస్డిపి పర్సెంటేజ్. భారతదేశం యొక్క పర్సెంటేజ్ ఎంత అధ్యక్ష? డెట్ జీడిపి 57%. అమెరికా ఎంత అధ్యక్ష? అమెరికా లాంటి దేశం 129%. అదేవిధంగా జపాన్ అధ్యక్ష, ఎదిగిన దేశాల్లో జపాను, అమెరికా ఇవే చెప్తారు అధ్యక్ష. దాదాపు 269 డెట్ జిఎస్డిపి రేషియో అధ్యక్ష. అదేవిధంగా సింగపూర్ 214. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వేరే దేశాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఎదిగిన ఏ దేశమైనా, నేను ఒకటి అడుగుతా అధ్యక్ష, ఈరోజు ఇక్కడ మనం 119 మంది ఉన్నాం. ఏ ఒక్కళ్ళని అప్పులేని వాళ్ళు ఉన్నారా సార్? ఇక్కడ అప్పులేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెట్ ఫ్రీ ఎవరైనా ఉన్నారా సార్? ఉండరు సార్. ఒక బట్టన్ ఉన్నాడు, అన్న యువర్ గ్రేట్ అన్న, మీరు ఒక్కరే. మీరు చూడండి, ఎవరు చెప్తలేరు, మీరు ఒక్కరే. ఫైనాన్స్ మినిస్టర్ సార్, వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తారు సార్, మిగతా వాళ్ళకి నడవదు అధ్యక్ష. నేను ఒక్క మాట అడుగుతున్నా అధ్యక్ష, మనందరం కూడా గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. ఆ రోజు 2014లో రాష్ట్రంలో భూముల విలువ ఎంత అధ్యక్ష? ఈ రోజు ఎంత అధ్యక్ష? మీ వికారాబాద్లో, నవాపేటలో, మోమిన్పేటలో, అక్కడ మర్పల్లిలో, దరూరులో ఎంత ఉండే సార్? ఈ రోజు ఎంత అయింది? పెరగలేదా సార్? రాష్ట్రం సంపద పెరగలేదా? పెరిగిన దాన్ని మరి పెరగలేదన్నట్టు మాట్లాడడం కూడా తప్పు కదా సార్ అధ్యక్ష. నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం, డబ్బులు తెచ్చి పెట్టుబడి భవిష్యత్తు మీద పెట్టినాం. ఒక ఇరిగేషన్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం సార్? ఒక 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా 9.5 ఏళ్లలో యాడ్ చేసినాం. కాళేశ్వరం కానీ, ఎంఎంఆర్ కానీ, గౌరవెల్లి కానీ, కేఎల్ఐ కానీ, చెప్తా కాళేశ్వరం గురించి కూడా చెప్తా, తొందరపడకు, చెప్తా. నెట్టంపాడు కానీ, భీమా కానీ, తుమ్మిళ్ళ కానీ, భక్తరామదాస్ కానీ, చెనాకా కొరాటా కానీ, ఇవన్నీ జరగలేదు అధ్యక్ష. బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ 22,627 చెరువులను బాగు చేసుకున్నాం. మరి నీటి సామర్థ్యం పెరిగింది, 8.65 టీఎంసీల సామర్థ్యం పెరిగింది. కొత్తగా స్థిరీకరించబడ్డ ఆయకట్టు 21 లక్షల ఎకరాలు. అదేవిధంగా నంబర్ 1 స్టేట్ అయింది అధ్యక్ష. ఒకనాడు రొయ్యలు, చేపలు అంటే ఆంధ్ర గురించి చెప్పేది, కానీ ఈరోజు మత్స్య సంపద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సార్ ఇస్ తెలంగాణ. నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్, మత్స్య సంపద సృష్టించడంలో ఇవాళ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ ఉంది. ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా 5,464 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంపద పెరిగిందని నేను అంటున్నా. ఎట్లా పెరిగింది అధ్యక్ష? నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే, 2013-14లో అన్ని రకాల పంటల దిగుబడి అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో, ఆనాడు మన రాష్ట్రం ఏర్పడినాడు అన్ని రకాల పంటలు, వరి మాత్రమే కాకుండా అన్ని కలిపితే 1,07,49,000 టన్నులు అన్ని రకాల పంటల దిగుబడి. అదే 2023-22 సంవత్సరానికి వస్తే 1,07,49,000 టన్నుల నుంచి
4,65,24,336 టన్నులకు అంటే దాదాపు 355% పెరిగింది అధ్యక్ష. వ్యవసాయ విస్తీర్ణం పెరగడం వల్ల, సాగునీటి మీద పెట్టుబడి పెట్టడం వల్ల, వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టడం వల్ల, రైతు మీద పెట్టుబడి పెట్టడం వల్ల. ఒక వరి ధాన్యం తీసుకుంటే అధ్యక్ష 2014లో మన రాష్ట్రం ఉత్పత్తి చేసింది 68 లక్షల టన్నులు. 2023 నాటికి 2,70,00,000 టన్నులు ఉత్పత్తి చేసి భారతదేశంలో పంజాబ్ని, హర్యానాని కూడా దాటిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? మొన్న నేను డీలిమిటేషన్ మీటింగ్ పోయాను చెన్నైలో, స్టాలిన్ గారు పిలిస్తే. ఆ మీటింగ్లో పంజాబ్ సీఎం గారు మాట్లాడుతూ మరి మేము దాటిపోయినాము, వరి ధాన్యంలో మేము నంబర్ 1 అన్నారు. నేను చెప్పినాను మీరు కాదు సార్, మేము దాటిపోయాము. 2022లోనే తెలంగాణ పంజాబ్ను, హర్యానాను కూడా తలదన్ని నెంబర్ 1 స్థానానికి వచ్చిందని చెప్పి గర్వంగా అక్కడ చెప్పే అవకాశం నాకు వచ్చింది. అంటే ఒక తెలంగాణ బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష. సాగు విస్తీర్ణం అధ్యక్ష 2014లో 1,31,00,000 ఎకరాలు, ఈరోజు 2,20,00,000 ఎకరాలు. రైతు సంక్షేమం గురించి చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. డైరెక్ట్గా ఒక రైతు బంధు కిందనే 73,000 కోట్లు, రుణమాఫీ కింద 29,000 కోట్లు, రైతు బీమా కింద 6,500 కోట్లు, ఇతర సంక్షేమ పథకాల కింద 11,400 కోట్లు. ఒక్క విద్యుత్ సబ్సిడీ 9.5 ఏళ్లు కరెంటుకు 24 గంటల కరెంటు ఇచ్చినప్పుడు దానికి ఇచ్చిన సబ్సిడీ అధ్యక్ష 61,000 కోట్లు. మొత్తం రైతుకు వ్యవసాయానికి మాత్రమే పెట్టిన పెట్టుబడి 1,84,522 కోట్లు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అధ్యక్ష అంటే, దీన్ని అప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే, దీనివల్ల ఉత్పత్తి అయిన సంపదను చూడకపోతే, దీనివల్ల ఆగిన ఆత్మహత్యలు చూడకపోతే, దీనివల్ల మరి బతికిన రైతు కుటుంబాలను చూడకపోతే, పెరిగిన భూముల విలువను చూడకపోతే అది తప్పవుతుంది. ఒక్క విద్యుత్ సంస్థల అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు ఎనర్జీ మినిస్టర్గా ఉన్నారు. ఒక్క విద్యుత్ సంస్థలు ఆనాడు మాకు అప్పచెప్పిన నాడు 2014లో అధ్యక్ష 44,431 కోట్ల ఆస్తులు విద్యుత్ సంస్థలవి, 20,000 కోట్ల అప్పులు. మేము దిగిపోయిన నాడు 2023లో ఆస్తులు 1,37,571 కోట్లు, అప్పులు 81,000 కోట్లు. మరి అధ్యక్ష అప్పుల గురించి చెప్పేవాళ్ళు సంపద గురించి కూడా చెప్పాలి కదా అధ్యక్ష? అదే మేము అడిగేది. ఆ అప్పులతోని రూపాయి పెట్టుబడి పెట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ మన రాష్ట్రం పెరిగింది అధ్యక్ష. 2014లో ఆనాడు ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్ కెపాసిటీ సార్ 7,700 మెగావాట్లు. కానీ ఈ రోజు అధ్యక్ష మొన్న మీరు పెట్టిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే 26,000 మెగావాట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వేగంగా ఇంత ఇన్స్టాల్ కెపాసిటీని పెంచిన రాష్ట్రం లేదు అధ్యక్ష. ఎన్నో ఇంటాంజిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పినట్టు ఫ్లోరైడ్ నిర్మూలన కానీ, ఆగిన రైతుల ఆత్మహత్యలు కానీ ఎట్లా వెలగడతాం అధ్యక్ష? వాటికి సేవ్ చేసిన ప్రాణాలు కానీ కరెంటు షాక్లతో ఇవన్నిటికీ కూడా మనం ఈరోజు వెలగట్టడానికి వీల్లేదు అధ్యక్ష. ఒకనాడు ఉండేది హెడ్లైన్స్, మంచం పట్టిన మన్యం, విష జ్వరాలు ఏజెన్సీలో అని. మరి ఇవాళ మిషన్ భగీరథతో, హెల్త్ ఇనిషియేటివ్స్తో వాటిని ఆపగలిగినాం. ఆ ప్రాణాలకు ఎట్లా విలువ కడతాం అధ్యక్ష? అందుకే అంటున్న అధ్యక్ష, నేను ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే, దివాలా రాష్ట్రం కాదు. మీరు మోపిన దివాలా అనే మాటలకు ఆధారాలు లేవు. మేము చెప్తున్న మాటికి ఇవాళ ఆధార సహితంగా రిపోర్ట్లతో సహా నేను డిప్యూటీ సీఎం గారికి నేను పంపిస్తాను. ఆర్బీఐ గణాంకాలు, నీతి ఆయోగ్ నివేదికలు, ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్ట్లు, ఎకనామిక్ సర్వేలు, ఎఫ్సిఐ రిపోర్ట్స్, అదేవిధంగా తెలంగాణ అట్లస్, ఆర్థిక సామాజిక అవుట్లుక్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ గ్లాన్స్ 2024 ఇవన్నిట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ మీకు కనబడతాయి అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్న డిప్యూటీ సీఎం గారిని, గవర్నమెంట్ని అధ్యక్ష. సార్, వారు రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా అప్పులున్నాయి, అంతకంటే ఎక్కువ రెట్టింపు పెంచడం చెప్తా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకోలేకపోయినాం అధ్యక్ష. చాలా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయి అధ్యక్ష. 1,75,000 కోట్ల శాంక్షన్స్ ఇచ్చిపోయినారు అధ్యక్ష. ఒకవేళ మీరు అంతా ఆర్థిక పరమైనటువంటి సమర్థతో ప్రభుత్వం నడిపి ఉంటే ఇవన్నీ సర్పంచులకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. అందరూ మీ దగ్గర మనిషికి ఒక పాయింట్. నేను ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తాను అన్నతోటి 2005లో మార్కెట్ చైర్మన్ అయ్యేదాకా వెనుకబడ్డ కరీంనగర్ అంటే మార్మూల్లో ప్రభుత్వ స్కూల్లో చదువుకొని పైసకు పైసా మిచ్చి అంటే రూపాయికి రూపాయి ఉడితే ఆ లెక్క కూడా తెలియకపోతుంది అధ్యక్ష. కాబట్టి ఆర్థికంగా ఇవాళ మీరు చెప్తున్న లెక్కలకు సంబంధించి చాలా మందికి ఆర్థిక పరమైన అంశాల అటువంటి ఒక అవగాహన నాకే లేదనుకున్నప్పుడు ఇంకా వేరే జనరల్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కావచ్చు. కానీ నేనేం అడుగుతున్నాం అంటే, మనం ఫైనాన్షియల్ ఇంత మీరు చూపెడుతున్న లెక్కల ప్రకారంగా వివిధ కోడింగ్ పత్రికలు లేదా ఇతరాతర రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్న దాని ప్రకారంగా క్షేత్రస్థాయిలో కనబడుతున్న దానికి తేడా కనబడుతోంది. కాబట్టి దయచేసి మనం అప్పులు తెచ్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధిలోకి వచ్చినామని అనుకుని సమర్థించుకుంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితికి సంబంధించి మనం ఎన్ని రకాల కార్యక్రమాలను ఎంత
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో ప్రభుత్వ సంపదను పెంచుకోవడానికి కొరకో లేకపోతే ఇంకొక రకంగా ఉపయోగించుకున్నటువంటి అంశానికి సంబంధించో ఇవాళ మీరు జాగాలు పెరుగుతానంటున్నారు. అధ్యక్ష 2004లో నేను పోటీ చేసినప్పుడు మానకోట దగ్గర ఉన్న జాగా అమ్ముకుంటే 2,80,000 అయింది అధ్యక్ష. రాజశేఖర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటే ఇలా 4 కోట్లు అయిపోయింది అధ్యక్ష 2009 లోపలనే. సో ఆ విధంగా జాగాల రేట్లకు సంబంధించి పెరుగుదల అనేటువంటిది నిరంతర ప్రక్రియ లేదా అభివృద్ధి అనేది. ఒక్కటే మాట ఇలా తెలంగాణ ప్రజలకు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డనాడు తెలంగాణకు సంబంధించి మనం 60,000+ అప్పుతో మనం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అదే మేనేజ్మెంట్ మీరు కొత్త పొయ్యి కొత్త రాష్ట్రము కొత్త కార్ఖానా అన్నీ ఉన్నా అప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక హైదరాబాద్ కేంద్రంగా అందరు మీరు కూడా ఉద్యమం మేము అందరం ఉద్యమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్తో కూడిన రాష్ట్రం తేవడానికి సంబంధించి తెచ్చుకున్న తర్వాత వీఆర్ హ్యావింగ్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ లైక్ ఆంధ్ర అమరావతి లాగా మనం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కదా అధ్యక్ష. కాబట్టి మనకు సంబంధించిన విషయాల మనకు పొయ్యి గంటే వంట గిన్నె తెచ్చుకునే అవసరం లేకుండే సరి విధంగా రెడీగా సెక్రటరీ చేయాలి. మీరు మాకు కట్టించిన సెక్రటరీటో మీరు చెప్తున్నటువంటి అదేం కార్లు అన్న ల్యాండ్ క్రూజర్ కార్లు ఇవన్నీ తిరుగుతుండొచ్చు. కానీ నేనేమంటున్నా ఆనాడు కూడా ఇట్లనే ప్రభుత్వం సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది కదా. ఆ రోజు సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన రాష్ట్రానికి అనేక రకాలుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆర్థిక మంత్రి గారు జవాబులు చెప్తారు. కానీ జరుగుతున్నటువంటి సంబంధించిన విషయం లోపల మనం ఎంతసేపు రిపోర్ట్స్ను లేకపోతే ఇతరత్ర కోటింగ్ చేసుకునే కంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ఒకసారి క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి. మనిషి సగటు రేటును నిన్ననే అరిగి చెప్తా ఉంటే 2,12,000 అప్పు జరిగామని. ఈ విధంగా అప్పులకు సంబంధించి వేరే రాష్ట్రాలతో పోల్చుకొని మనం చాలా తక్కువ అని చెప్తున్నారు. ఇవన్నీ పెద్ద లెక్క మన ఊళ్ళలో చెప్పినటువంటి లెక్క కాకుండా దయచేసి తెలంగాణ 10 సంవత్సరాల నుంచి ఇంకా భవిష్యత్తుకు సంబంధించి మీరు అంటారు విమర్శించుకోవద్దు మన రాష్ట్రాన్ని. కేంద్రం నుంచి అందరి నుంచి నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ దిశలో మన కార్యక్రమం కొనసాగాలని గౌరవ మాజీ మంత్రి గారికి యువ శాసనసభ్యుడు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. స్పీకర్ సార్, నేను చెప్పింది వారు చెప్పింది ఎవరు చెప్పింది అయినా కూడా అధ్యక్ష అల్టిమేట్గా అవన్నీ కూడా రిపోర్ట్స్ అధ్యక్ష. నేనేమి నా సొంత కవిత్వం కాదు. సరే, ఐ టేక్ హిస్ పాయింట్ ఇన్ ద రైట్ స్పిరిట్ సార్. తప్పకుండా వారు అన్నట్టుగా మరి జీతాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష. అప్పటిదాకా జీతాలు మంచిగానే వచ్చినాయి. 2019 కరోనా వచ్చినాక మేమేమనుకున్నాం అధ్యక్ష, పేదల సంక్షేమం ఆగొద్దు, ఎమ్మెల్యేల జీతాలు ఆగినా పర్వాలేదు, ఎమ్మెల్సీల జీతాలు ఆగినా పర్వాలేదు, మంత్రుల జీతాలు ఆగినా పర్వాలేదు, కానీ రైతులకు రైతు బంధు ఆగద్దు, పేదలకు పెన్షన్లు ఆగద్దు, పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఆగద్దు అట్లా అనుకున్నాం. అందుకే ఉద్యోగుల జీతాలు కూడా కొద్దిగా ఆలస్యంగా ఇవ్వచ్చు. కానీ నేను అడుగుతున్నా, ఇవాళ ఉద్యోగులందరికీ జీతాలు పడుతున్నాయి ఫస్ట్కు. ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా? ఇవాళ నేను చూపెడతాను అధ్యక్ష, నాకు మొత్తం పేపర్ కటింగ్లు ఉన్నాయి, మొత్తం మంత్రి గారికి పంపుతాను. ఇవాళ మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 8 నెలలుగా జీతాలు లేని వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష, రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. వాస్తవాలు వారికి కూడా తెలుసు అధ్యక్ష. చెబితే అధ్యక్ష ఇంకా చాలా ఉంది, నేను విమర్శ చేయట్లేదు. అనవసరంగా వారు విమర్శ చేయదలుచుకుంటే నేను కూడా చేయొచ్చు అధ్యక్ష. నేను చెప్పేది వారికి ఒకటే, కరోనా అనేది మొత్తం దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఊపిన ఒక మహమ్మారి, దానికి ఎవరు కూడా అతీతులు కారు. సరే, మంత్రి గారికి నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, ఆనాడు 2014లో అధ్యక్ష మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు 4.5 లక్షల కోట్లు మన జిఎస్డి. ఈరోజు ఎంత అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మేము దిగిపోయే నాడు 14.5 లక్షల కోట్లు. సంపద పెరిగిందా తగ్గిందా రాష్ట్రానికి? ఆనాడు అధ్యక్ష మరి మన తలసరి ఆదాయం రాష్ట్రానికి 1,12,162 రూపాయలు 2014లో. మరి 2023-24 నాటికి ఎంతకు పెరిగింది అధ్యక్ష? మీకు అప్పచెప్పినాడు 3,56,000తో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ. ఇది వాస్తవం కాదా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని, సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాలా అనడానికి నోరెట్లు వస్తుందండి? నాకు అర్థం కాదు. అదే మాదిరిగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలా, మిత్రులు కొంతమంది ఈజీగా చెప్తారు అధ్యక్ష, ఏం తెలంగాణ ఒక్కటే కాదు అన్ని పెరిగినాయి కదా అంటారు అధ్యక్ష. అన్ని పెరగలేదు అధ్యక్ష. నేను చెప్తాను ఒక్క నిమిషంలో. కర్ణాటక అధ్యక్ష 2014లో పర్ క్యాపిటల్ 1,13,000, 2024లో 3 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష రాజస్థాన్ 70,000 2014లో, 2024లో 1,68,000. రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాబట్టి చెప్తా ఉన్నా. దేశం మొత్తం చూస్తే పెరిగింది 112% తలసరి ఆదాయం. రాజస్థాన్లో 140, కర్ణాటకలో 194, కానీ తెలంగాణలో 318%. ఇది మన గర్వకారణం కాదా అధ్యక్ష? ఇవాళ దేశంలో నెంబర్ 1గా సిక్కిం, గోవా తర్వాత చిన్న రాష్ట్రాల తర్వాత తలసరి ఆదాయంలో మనం ఉంటే దానికి కూడా ఒప్పుకోకపోతే ఎట్లా? అదేవిధంగా అధ్యక్ష నేను మొన్న చెప్పాను, చెన్నైలో కూడా చెప్పాను డిలిమిటేషన్ మీటింగ్లో, 2.8% ఉన్న తెలంగాణ ఇవాళ భారతదేశంలో 5% జీడీపీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. వచ్చినాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన కాంట్రిబ్యూషన్ 4% టు ద నేషన్.
టుడే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 5.1%. ఇది మన గర్వకారణం కాదా? మరి నిజంగానే మీరు అన్నట్టు దివాలా తీస్తే అది తగ్గుతుందా పెరుగుతుందా? అధ్యక్ష ఇంకొక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఒకటి కాదు అధ్యక్ష, రిపోర్ట్లు బోలెడు ఉన్నాయి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గింది, హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగింది, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. నేను వాటికి జోలికి పోను అధ్యక్ష. మొన్న ఫిబ్రవరి 17, 2025 నాడు ఒక రిపోర్ట్ విడుదల చేశారు అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వం. అందులో 10 సంవత్సరాల అచీవ్మెంట్స్ చూస్తే మరి ఎందుకో కానీ తెల్లారి వరకే డిలీట్ చేయించింది అధ్యక్ష. 10 సంవత్సరాల డెవలప్మెంట్ చూపెట్టినందుకు కొంతమంది ఉద్యోగుల మీద చర్య కూడా తీసుకున్నారని చెప్పి నేను విన్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది. మీకు ఒక విషయం దయచేసి అందరు కూడా తెలుసుకోవాలి. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణ 1948లో సర్ప్లస్ స్టేటే, 1956లో ఆంధ్రాతో కలిసినాడు సర్ప్లస్ స్టేటే, 68లో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం, ఆ రోజు సర్ప్లస్ స్టేటే, 2001లో సర్ప్లస్ స్టేటే, 2014లో సర్ప్లస్ స్టేటే, 2025లో కూడా సర్ప్లస్ స్టేటే, మిగులు రాష్ట్రమే. నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష? సర్ప్లస్ అంటే అధ్యక్ష తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేరు, అదేవిధంగా గ్రాంట్స్ ఇనేడ్, ఈ 4 కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, పెన్షన్లు, మిత్తీలు, అదేవిధంగా సబ్సిడీలు, ఈ 4 అధ్యక్ష. రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ రిసీట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్. మీరు 2014లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది. మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పినాడు 2023లో 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో మీకు అప్పచెప్పినాం. ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు, ఏం పెట్టారు? ఇందులో 2,700 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్న బట్టి విక్రమార్క గారిని, పెద్దలు ముఖ్యమంత్రి గారిని, అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని. వాస్తవం ఏంది అధ్యక్ష? మరి అయితే మీరు బడ్జెట్లనైనా తప్పు చెప్తున్నారు, లేదా బయటనైనా తప్పు చెప్తున్నారు. ఒక దిక్కేమో మీరు సర్ప్లస్ చూపెడుతున్నారు. సర్ప్లస్ అంటే ఏంటిది? జీతాలు గట్టంగా, మిత్తీలు గట్టంగా, పెన్షన్లు ఇయ్యంగా, సబ్సిడీలు ఇయ్యంగా మా దగ్గర 2,700 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని మీరే బడ్జెట్లో చెప్పినరు. మరి ఇంకో దిక్కేమో అప్పుల కోసం అప్పులు తెస్తున్నాం, వీఆర్ నాట్ సర్ప్లస్ స్టేట్ అన్నట్టు, మనం ఏదో నిజంగా చిప్పబట్టుకొని నిల్చున్నట్టు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష. నేను మొత్తం సబ్జెక్టే మాట్లాడుతున్నా కదా సార్, సబ్జెక్టే టైం ఎట్లా డిసైడ్ చేసినామంటే కేటీఆర్ గారికి 30 మినిట్స్, మహేశ్వర్ రెడ్డి గారికి 15 మినిట్స్, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి 15 మినిట్స్, సిపిఐ సాంబశివరావు గారికి 5 మినిట్స్, శంకరయ్య గారికి 30 మినిట్స్. మీరు ఇప్పటికే 45 మినిట్స్ మాట్లాడారు. దయచేసి మరొక 45 నిమిషాలు ఇవ్వండి, నేను కంప్లీట్ చేస్తాను సార్. ఎందుకంటే నేను సబ్జెక్టే మాట్లాడుతున్న తప్ప వేరే విమర్శ కూడా చేస్తలేను సార్. సార్ స్పీకర్ సార్, నాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు సగటు ఆదాయం నెలకి 3,500 కోట్లు. మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు నెలకు సగటు ఆదాయం ఈరోజు 18,000 కోట్లు. మరి పెరిగిందా సార్, తగ్గిందా తెలంగాణ? అంటే అధ్యక్ష ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మీరే బడ్జెట్లో ఒక మాట చెప్తారు, మీరే బయట ఇంకో మాట చెప్తారు. ఇక్కడనేమో రెవెన్యూ సర్ప్లస్ అంటారు, బయటనేమో మరి మాకు అప్పులు కట్టేందుకు, మిత్తిలు కట్టేందుకే పైసలు లేవు, అప్పులు తెస్తున్నామని చెప్తారు. ఇంకోది అధ్యక్ష మీరే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినారు కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది సార్? మీరు అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్, ఈ 4 కలిపి కమిటెడ్ ఎక్స్పెండిచర్. రూపాయికి 47 పైసలు మాత్రమే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మీరే చెప్పినారు, బుక్లో చూసుకోండి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. మరి రూపాయికి 47 పైసలు మాత్రమే దానికి పోతుంటే ఇంకా 53 పైసలు మీకున్నాయి కదా డెవలప్మెంట్. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పినారు 18,000 కోట్లలో 6,000 ఇటు కడుతున్నా, 6,000 అటు కడుతున్నా, నాకు మిగిలేదు 500 కోట్లు కూడా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడ అబద్ధం, ఇది ఎక్కడి పద్ధతి అధ్యక్ష? ఇంకొక మాట అధ్యక్ష, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష వాస్తవం ఏంది అంటే, భారతదేశంలోనే, ఇది నా మాట కాదు, రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన మాట, దేశంలోనే అత్యధిక ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రోజు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎట్లా అమలు చేస్తారు మీరు అని కొంతమంది అడిగితే, అటు బట్టి గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు చెప్పినారు, మా కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉంది, అవగాహన ఉంది, పేదలకు చేయాలనే సంకల్పం ఉంటే చాలు చేస్తామన్నారు అధ్యక్ష. చెయ్యండి మీరు, యూ షుడ్ సక్సీడ్ అని కోరుకుంటున్నాం మేము అధ్యక్ష. వాస్తవం ఏంటి అంటే అధ్యక్ష, ఈరోజు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష? ఇట్లా
అప్పులు 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 అని తెల్లారు లేస్తే థాట్ పోలీసింగ్, ఒక ప్రాపగాండా పెడ్లింగ్ ఎందుకు చేస్తున్నారు? మాకు తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది అధ్యక్ష. ఎందుకు అంటే అధ్యక్ష, వీళ్ళు అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని అఫిడవిట్లు పెట్టి బాండ్ పేపర్లు పెట్టి మొత్తం కలిపి డిక్లరేషన్ల పేరిట 420 హామీలు ఇచ్చి ఈరోజు కేవలం వాటిని ఎగ్గొట్టడానికి 420 ఎన్నికల హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి, అదేవిధంగా గ్యారంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి, డిక్లరేషన్లను మూటగట్టి మూసిలో పారేయడానికి ఇవాళ అప్పులు 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 అంటూ సాకులు వెతుకుతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. థాట్ పోలీసింగ్ చేస్తున్నారు. తెల్లారు లేస్తే ఒకటే రకంగా అప్పులు అప్పులు కింది నుంచి మొదలు పెడితే పైదాకా. కానీ వాస్తవం ఏంటి అధ్యక్ష? కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ స్పీచ్ 15 నెలలు, ఇవాళ వీళ్ళు పెట్టిన రెండో బడ్జెట్ అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటుంది. మరి రెండో బడ్జెట్ అంటే 40%. మీరు ఇప్పటికే మీ విధానాలు ఏంది, మీ ప్రాధాన్యాలు ఏంది ఈరోజు చెప్పేసినారు మీరు. మరి ఇందులో ఏముంది అధ్యక్ష? ఈ బడ్జెట్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులు దగ్గర పడుతుంది అధ్యక్ష. ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు గ్యారంటీలు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, 15 నెలల ప్రయాణం మీద ఏమన్నా నిజాయితీగా ఆత్మవిమర్శ ఉంటుందేమో, సరి చేసుకుంటారేమో, కొత్త పథకం ఒక్కటన్నా పెడతారేమో అనుకున్నాం. కానీ 6 గ్యారంటీలకు చూస్తుంటే మంగళం బాడినట్టే కనబడతా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు అధ్యక్ష, 6 గ్యారంటీలకు వెంటనే చట్టబద్ధత కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట. కానీ ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు, ఏది జరగలేదు అధ్యక్ష. 15 మాసాల్లో అధ్యక్ష శ్వేతపత్రాలు, దరఖాస్తులు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణలో పాపులర్ గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష, డైలాగ్ ఇవ్వాలి, ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. 6 గ్యారంటీలు అమలు తెలియదు, 420 హామీలు ఎప్పుడు తెలియదు, డిక్లరేషన్లు మర్చిపోయినరు, అభినవ గజనీలుగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ హామీలేమో తాటాకంత, కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష. ఎగవేతలు, కోతలు, ఎగనామాలు, పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళది, అప్పట్లో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష, నేను చిన్నగా ఉన్నప్పుడు, నా పెళ్ళంట అని. ఒక ఆయన నేను చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా అని పిలుస్తాడు అధ్యక్ష. పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష, కారపు మెతుకులు పెట్టి ముంగట కోడిని కట్టేస్తాడు అధ్యక్ష, గిదే తిను అని. గట్లే ఉంది అధ్యక్ష వీళ్ళు 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు. తప్పిన ప్రతి మాట అధ్యక్ష ప్రజల్లో మన మీద విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. బ్రోకెన్ ప్రామిసెస్ ఈరోడ్ ఫెయిత్ అధ్యక్ష. సార్, వెన్ లీడర్షిప్ ఫెయిల్స్ ద ఎంటైర్ సిస్టమ్ సఫర్స్. అధ్యక్ష, ఎన్నికల ఏరు దాటినాక ఇవాళ హామీల బోట్ను తగలేస్తున్నారు మీరు. విశ్వాసం కల్పించి విశ్వాసఘాతకం చేస్తున్నారు. మేనిఫెస్టోలతోనే ఎన్నికల్లో గెలుస్తాం అధ్యక్ష. మేనిఫెస్టో అంటే ఒక ప్రమాణ పత్రం అధ్యక్ష, ప్రజలకు మనకు. కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో? ఒక సింగిల్ డే లావాదేవీగా మారిపోయింది మేనిఫెస్టో అంటే. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం తప్ప ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత 5 ఏళ్లు మర్చిపోయే పరిస్థితి. మేనిఫెస్టో అమలు చేయకపోతే అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాది అధ్యక్ష. ఖచ్చితంగా అడుగుతాం. మీరు అమలు చేయకపోతే చేసేదాకా వెంటబడతాం. కానీ దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష, ఈయని కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. జాతీయ మీడియాలో వేరే రాష్ట్రాల్లో ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ఆల్రెడీ చాలా అయిపోయింది, 90 లక్షల మందికి నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి వారి సోషల్ మీడియా కన్వీనరు, ఎంపీ గారు శ్రీప్రియ శ్రీనాటే గారు చెప్తా ఉన్నారు. ఈ కరెక్టా అధ్యక్ష ఇట్లా చెప్పడం? అదేవిధంగా అధ్యక్ష, 1-2 కాదు, ఎన్ని చేస్తున్నారంటే ఇట్లాంటి మరి ప్రచారాలు వేరే రాష్ట్రాల్లో మామూలుగా చేయట్లేదు అధ్యక్ష. ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. అదృష్టం, ప్రజల దయ ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తాం అధ్యక్ష. కూర్చుంటాం అధికారంలో. మేము 10 ఏళ్ళు ఉన్నాం, మీరు 5 ఏళ్ళు ఉంటారు. తప్పకుండా భవిష్యత్తులో ఎవరు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఎట్లా ఉందంటే అధ్యక్ష, ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒకరు వస్తారు, ఇంకొకరు పోతారు. ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్, కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం దండెత్తి ఆక్రమించుకోవడం అన్నట్టు కాదు అధ్యక్ష. ఓడిపోయిన రాజులను పట్టుకొచ్చి బందీఖాన్లో వేయడం, చంపేయడం ఇది ఆనాడు మధ్యకాలంలో చేసేది అధ్యక్ష. శాసనాలు జరిపేయడం, రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది. ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, 15 నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత ధోరణి చూస్తా ఉన్నా అధ్యక్ష. ఆనవాళ్ళు జరిపేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు, ఈ శపథాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా, పాలకుడికి కావాల్సింది కక్ష కాదు. మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు, సర్వ్ చేయండి, మంచిగా సర్వ్ చేయండి, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి. తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు. కానీ మీరు ఇదే రకంగా పోతే, కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు, మాకేమి కాదు అధ్యక్ష. పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలంటే, లాంగ్ లాస్టింగ్ లెగసీ ఉండాలి అంటే
తప్పకుండా మంచి పనులు చేయాల్సిందే, చేయండి, మాకంటే ఎక్కువ చేయండి, మేము కాదనట్లేదు. కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమవుతుంది, సంక్షేమం నుంచి సంక్షోభం దిక్కు పోతున్నది. నేను చెప్పలే, మీరు